జరుగుతున్న పరిస్థితులు గివ్వే. ఇక మినిస్టర్ గారు గురించి సీఎం గారి గురించి ఎట్లా చెప్పాలి? ఒక్క మాటలో చెప్తే ఓడవని పదమాయ. రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి ఏమనాలి నేను? ఈ రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇది ఒక మహాభారతం. ఇప్పట్లో ఓడవది ఇది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పాలిటిక్స్ నేను చిన్న స్థాయి నుంచి వచ్చా, ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండు. సరే, నువ్వు తొక్కుకుంటూ వచ్చినావా, కొట్టుకుంటూ వచ్చినా, ఏం చేసుకుంటూ వచ్చినా మాకు అనవసరం. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యనుమల రేవంత్ రెడ్డి గారు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత తప్పు చేస్తున్నాడు అంటే తనకు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియట్లే, కానీ ప్రజల మధ్యలో మాత్రం అబాసు పాలైపోతున్నాడు యనుమల రేవంత్ రెడ్డి. ఎట్లా అనేది చెప్తాను. ఈయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని అయితే నేనే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన, కాంగ్రెస్ మంత్రుల యొక్క తీరు, వాళ్ళ యొక్క స్కాములు, ఎమ్మెల్యేల అహంకారం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా రుచి చూడాలి. ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంటుంది, ఎట్లుంటుంది అనేది వాళ్ళు కూడా చూడాలి. ఈయన ఏం చేస్తాడు అంటే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు ప్రజారంజకమైన పాలన అందించడానికి ఈయన చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో ఈయన చేసే వ్యూహం ఏంది అనేది నేను చెప్తా. ఒకసారి ఎనుర్రి. యూటర్న్ మినిస్టర్, అన్ని యూటర్న్లే, జిమ్ 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 అంతా యూటర్న్ అయినది. ఈయనది మొత్తం యూటర్న్ బ్యాచ్. ఎందుకు అంటే కొన్ని ఉన్నాయి చెప్తాను. ప్రజాపాలనలో అన్ని తప్పటడుగులే. విమర్శలు రాగానే యూటర్న్ తీసుకుంటున్న సీఎం, తన తప్పులను వేరొకరిని బలి చేస్తున్న రేవంత్, మంచి జరిగితే తనకు, చెడు జరిగితే అవతల పైన నెట్టేసే బాపతినే. ఏపీ ఉద్యోగుల ఫైల్, జగన్ నిర్మాణాల కూల్చివేత, రుణమాఫీ, ఇలా ఎన్నో సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతున్నట్లుగా కవరింగ్లు, ఆ తర్వాత అధికారులపై చర్యలంటూ వార్నింగ్లు, పాలనా వైఫల్యములను ఇతరులపై నెట్టేస్తున్న సారు. మీ అందరికీ చెప్తాను, ఒక్కొక్కటి నుండి చెప్తా. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక నా బోడమల్లన్న అన్నట్టు ఉంటుంది ఈయన పాలన. ఎట్లా అంటారా? తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేదో ఫామ్లు ఇచ్చిండు, ప్రజాపాలనకు సంబంధించిన ఫామ్లు. అవి నడి రోడ్డు మీద కనబడ్డాయి. వ్యక్తిగత డాటా అంతా కూడా చోరీ అయిపోయిన పరిస్థితి కనబడ్డది. దాంతో మీకు ఏమేమి కావాలి, వాళ్ళ మొత్తం జాతకం అంతా రాసిస్తా అన్నాడు. అది పక్కకు జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రజలకు పెట్టుబడి సాయం 2 ఎకరాలలో ఉన్న వాళ్ళకి ఇచ్చినా, 1/2 ఎకరం ఇచ్చినా, 3 ఎకరాలలోకి ఇచ్చినా ఇచ్చుడే అయిపోయింది అన్నాడు. దాని తర్వాత రుణమాఫీ, ఆ దేవుడు ఎల్లన్న మల్లన్న పుల్లన్న, ఆ దేవుడు ఈ దేవుడు, అందరి దేవుళ్ళ మీద ఒట్లేసిండు. అది అయిపోయి దాని తర్వాత ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాన్సల్ ప్రభుత్వ రుణమాఫీ అన్నాడు. ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణమాఫీ క్యాన్సల్ అన్నాడు. అది అయిపోయిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ ఇట్లా నడ్డి విడిచి, మరి బట్టలు ఉతికినట్టు ఉతికి ఇట్లా గట్టి ఆరబెట్టడానికి ముందు ఇట్లా చేస్తాం కదా, అట్లా చేసేసిండు. అయిపోయిందా ఇంతటితోని? ఇది అయిపోలే. ఈ పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరింది అంటే, పాలకుడు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు. కానీ నేటి పాలకుల తీరు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక నా బోడమల్లన్న. ఇది తెలంగాణలో అయిపోయింది. అధికార పీఠంపై కూర్చున్న రోజు నుంచి ఇవాల్టి వరకు అన్నిట్లో యూటర్న్ బాపతే సారు. సక్క ఓడు మొత్తం టిన్ 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 పామ్గాకి ఇట్లా పోతాడు చూడు, అట్లా పోతాడు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అంటూ యూటర్న్ తీసుకున్నారు. తర్వాత రైతు బంధు విషయంలోనూ ఇదే పద్ధతి. ఇదంతా ఒకెత్తైతే తాజాగా లోటస్ పాండ్ వ్యవహారంలో తనపై విమర్శలు వచ్చేసరికి యూటర్న్, అబ్బే నాకేం తెలియదు, ఉద్యోగిని బలి చేసిన. అదే తరహాలో సచివాలయంలో ఏపీ ఉద్యోగుల ఫైల్ విషయంలోనూ ఇదే పద్ధతి. సీఎస్ పైకి తోసేస్తూ తాను చేతులు దులిపేసుకున్నాడు. ఇన్ని టర్నులు తీసుకున్న సీఎంఓలో రేవంత్ టాప్ ప్లేస్లో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని, రాష్ట్రంలో యూటర్న్ పాలన సాగుతుందని ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈయన గురించి చెప్తాను. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి నాకు గిట్టు పంచాయతీ లేదు, రేవంత్ రెడ్డికి నాకు సంస్థలు లేవు, రేవంత్ రెడ్డికి నాకు పరిశ్రమలు లేవు, రేవంత్ రెడ్డి పార్టీ, నేను ఒక జర్నలిస్టు, నాకు ఆయనకు వ్యక్తిగతంగా దేంట్లో లేదు. కానీ ప్రజలకు మంచి చేయమని సీఎం సీట్లో కూకోబెట్టిన. కానీ సీఎం సీట్లో కూకున్నాక ఏమైందంటే, ఎవర్రా వచ్చేది, ఇదంతా సీటు నాదే అనే కాడి అహంకార ధోరణి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలకు ఈయన దూరం అయిపోయాడు. ఈయన ఎంత దూరం అయిపోయాడు అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కనీసం ఎక్కడ ఉంటాడంటే ప్రగతి భవన్లో ఉంటాడు అని తెలిసేది. కానీ ఈయన ఎక్కడ ఉంటాడంటే ఎవరినీ తెలియదు. ఈయన ఎక్కడ ఉంటాడో ప్రజలకు అందుబాటులో, పలానా మీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంజిత్ భాయ్ ఏడగలుస్తాడో ఒకసారి చెప్పమంటే, హోర్ నాయన మా తెలంగాణ ముఖ్యమంత్రి ఏడు ఉంటాడో ఆయనకన్నా తెలిస్తే నాకే అడ్రస్ చెప్పనే కాడికి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ప్రజలలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నారు. ఇవాళ తిప్పి కొడితే 50 మంది రాలే. అది అయిపోయింది దాని పని. ఎందుకే మీరు బయటకు వస్తున్నారు అని అక్కడ పబ్లిక్ని అడిగితే ఏమంటున్నారు? అయ్యా సారు వల్ల ఎవరైనా మంత్రి ఉన్నాడా,
ఓ ఎమ్మెల్యే ఉన్నాడా, ఓ మినిస్టర్, గా అధికారులు మాకు మండలంలో దొరకరా, జిల్లా కలెక్టర్ ఈయనేందా చేసేది, ఊసిపోయిన బొత్సు మీద ఏంది నెత్తి మీద ఇంటికెళ్ళేనోనికి మళ్ళీ బొత్సు తీసుకొచ్చి అదేదో విగ్గు వేసినట్టు ఏంది పాలన, ఏమనికి వచ్చిన పాలన, ఓ పొల్లు పొల్లు తిడతారు. అది వాస్తవం. ఇక ఈయన గురించి ఎట్లా చెప్పినా తక్కువనే. మంచి జరిగితే తన గొప్ప, ఎవరైనా అక్షంతలు వేస్తే పక్కోళ్ళపైకి తోసేసేలా పోలా అన్నట్లుగా వ్యవహరిస్తారు సీఎం రేవంత్. నిర్ణయాలు తీసుకోవడం, ఆదేశాలు ఇవ్వడం చకచక అయిపోతాయి. ఒక్కసారిగా విమర్శలు వస్తే మాత్రం ఏమీ తెలియనట్లుగానే యూటర్న్ తీసుకోవడం ఆయన నైజం. తాజాగా ఘటనలో ఆయనలోని యూటర్న్ సిండ్రోమ్ను మరోసారి బట్టబయలు చేశాయి. సచివాలయానికి 1800 మంది ఏపీ ఉద్యోగుల ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మొన్నటి వరకు ఓ వార్త హల్చల్ చేసింది. అయితే దానిపై తెలంగాణ వాదులు బగ్గుమన. నిన్న తెలంగాణ ఒక ఉద్యోగి ఏమన్నాడు తెలుసా, ఏపీ ఉద్యోగులు మాత్రం తెలంగాణ సెక్రటరియట్లో అడుగుపెట్టినట్టు కనబడితే వాని బద్దలు బాసింగాలు చేస్తా అన్నారు తెలంగాణ ఉద్యోగులు. అరే నేను షాక్ అయినా, అసలు ఏమన్నా గట్లా అంటుర్రేంది, గంత పెద్ద మాట అంటుర్రేంది అని నేను. అరే లేకపోతే ఏంది భయ్, ఆంధ్రుడి కోసమా, మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసమా, ఎట్లొస్తాడు, విభజన చట్టం హామీలు లేవా ఏంది, విభజన ఉద్యోగుల అలాట్మెంట్ అయిపోయిందిగా మళ్ళీ ఎట్లా వస్తాడు, ఆ పంచాయతీ మొదలు పెడుతున్నారు. వాళ్ళు గుర్రుగున్నారు. నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి అధికారులే పనిచేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్. 1800 మంది ఏపీ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది మొన్నటికి మొన్న వార్త హల్చల్. అయితే దానిపై తెలంగాణ వాదులు బగ్గుమనడంతో దాన్ని కాస్త పక్కన పెట్టేశారు రేవంత్. అయితే దానికి ఒక మంచి కవరింగ్ ఇచ్చి ఆ విమర్శలను బయటపడే ప్రయత్నం చేస్తారు. చీఫ్ సెక్రటరీపై ఫైర్ అయిన ఆయన తన దగ్గరకు ఆ ఫైల్ ఎలా వచ్చిందని రుసరుసలు ఆరారట. అసలు సీఎంఓలోకి ఒక ఫైల్ వచ్చిందంటే సీఎం తెలియకుండానే జరిగిపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారుతుంది. ప్రతి ఫైల్ ఎంట్రీకి ఓ విధానం ఉంటుంది. ఎంట్రీ బుక్లో నమోదయ్యాక సీఎంఓలోకి వెళ్తుంది. అలాంటిది ఆ ఫైల్ వచ్చిన విషయం సీఎం దృష్టికి వెళ్ళకపోవడం సర్వత్రా అనుమానాలు కలుగుతాయి. ఒకవేళ అదే నిజమైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిగానే దీన్ని చెప్పొచ్చు. తన టేబుల్ ఫైల్కి ఎలా వచ్చిందో ఆయన్నే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక తెలంగాణ మేధావుల సంఘం భజన చేసుకోర్రి. సిగ్నల్ల దగ్గర గాజులు, చీరలు, బొట్టు పిల్లలు కావాలంటే నేను పంపిస్తా. ఓ మేధావి వర్గం ఉంది తెలంగాణలో. మేధావులు అని చెప్పి బాగా చదువుకున్నాం, మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినాం, ఊసిపోయిన బొచ్చు చేసిర్రా మీరు. మీకు జాకెట్లు, చీరలు, ఇన్నన్ని గాజులు పంపిస్తా, సిగ్నల్ల దగ్గర భజన ఇట్లా అడుక్కోర్రి. మీరు సిగ్గులున్నాయా మీకు ఏమన్నా? తెలంగాణలో గింత జరుగుతుంది, ఒక్కడన్నా మాట్లాడుతున్నారా రా బామ్మార్దులు అని తిడుతున్నది తెలంగాణ సమాజం. పంపించమని తెలంగాణ సమాజం అడుగుతున్నది. వీళ్ళకొక సపరేట్ కేటగిరీ పెట్టన్నా. ఈ రోజులలో 3 వర్గాలు ఉంటాయి. ఒకటి స్త్రీ, పురుషులు, తర్వాత హిజ్రాకు సంబంధించి వాళ్ళని దైవ స్వరూపులుగా భావిస్తాం. వీళ్ళకి ఏ బ్యాచ్ పేరు పెడదామన్నా అంటే, వీళ్ళు ఎట్లా అంటే జనాలను ముంచి ఆరితేరిన మేధావులు అంటారు కదా, వీళ్ళకి ఆ వర్గానికి సంబంధించి ఇద్దామన్నా, వీళ్ళని సిగ్నల్ దగ్గర ఆడుకోమని చెప్దామన్నా అని చెప్తాను. మరి పంపిద్దామా, పోస్ట్ అడ్రస్ లిస్ట్ పంపించమని చెప్పిన తక్కువ వెళ్ళి అనుకుంటారా? ఆ సంఘం ఈ సంఘం లొట్టపీ సంఘం అని చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసి ఈరోజు ఈ బాడకవులు ఎట్లా తిరుగుతున్నారంటే, ఆ మేధావులు అనేటోళ్ళు ఒక్కొక్కని ఎడమకాలకున్న చిన్నపోరడు పోతాడు చూడు, దాన్ని రుద్ది మరీ కొట్టాలి. నేను చెప్తున్నా, ఇది ఫ్యాక్టు. మీరు ఎవ్వరు ఏదన్నా అనుకోరు, తెలంగాణ బిడ్డలారా మాత్రం ఇది వాస్తవం. ఈరోజు ఆంధ్ర ఫైల్ వచ్చిన ఫైళ్ళకి ఈ తెలంగాణలో భువనగిరికి సంబంధించిన 2 చిన్నారులు కనబడలేదట ఈ మేధావి అనే బామ్మార్దులకు. లాకప్ డెత్ జరిగితే కనబడలే. రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం గురించి మాట్లాడాడు. రైతులు 200 మంది ఆత్మహత్య చేసుకుంటే చనిపోదు. రైతు రుణమాఫీ గురించి కొర్రీలు పెడతా అంటే మాట్లాడారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన భూముల గురించి మాట్లాడారు. దాంతోపాటుగా ఈ తెలంగాణలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే, భూములన్నీ తనఖా పెడతా అంటే మాట్లాడరు. ప్రభుత్వ ఏపీ ఉద్యోగులు అత్తన్లు అంటే మాట్లాడరు. జగన్ దగ్గర లోటస్ పాండ్ అధికార చర్య అని మాట్లాడరు. దాంతోపాటు గోడగూలి చనిపోతే మాట్లాడరు. ఇంత జరుగుతూ ఉంటే ఆఖరికి తెలంగాణ వాదుల మీద కేసులు అయితే మాట్లాడతారు. వీళ్ళు మేధావులట. ఇక దేంతో కొట్టమంటారు అని నేను ముసలావని అడిగితే, మా మనవడు ఇసువేండి బిడ్డ, దానికి చెప్పు తీసుకోడదామని చెప్పేసింది. వాళ్ళంటారు, నేనా చెప్తున్నా కదా, మేధావులట వాళ్ళట. ఇక వీళ్ళు మేధావులు. వీళ్ళు నాయన నేను ఒకటి చెప్తాను, ఎన్నూరు తెలంగాణ ప్రాంత బిడ్డలు, నేను మీ కాళ్ళు మొక్కడానికైనా సిద్ధం, మీకు దండం పెట్టడానికైనా సిద్ధం. ఈ దొంగ ముచ్చట్లు నమ్మి మోసపోకుర్రి. ఇప్పటికే మనం మోసపోయినా ఆగమవుతున్నాం. రేపు పొద్దుగల ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. రేపు పొద్దుగల భయానకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. మనం ఉన్నది తెలంగాణలోనే, లేకపోతే ఇంకెక్కడ అనే పరిస్థితులు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మేధావి అనేటోడు ఎవడన్నా ఎక్కడన్నా స్పీచ్ ఇస్తే ఆ మైకు తీసుకొని పాలనేర్రి, తర్వాత ఏమన్నా అయితే చూసుకుందాం. మనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, కాపాడుతాడు. ఎందుకు కాపాడాడు? ఆయన తెలియకుండా అయిందని చెప్దాం, తర్వాత దాని మీద ఏం కాగద్దు, అంతే. మరి ఆయన్నే అడుగుదాం మనం. ఇప్పుడు ఆయన తెలియకుండా తెలంగాణలో ఏమైతే లేదు. ఇప్పుడు వాళ్ళ అన్న మొన్న అదేంది అక్కడ వాటర్ ట్యాంకు సంబంధించి ఇల్లు కడతాలో ఏదో స్కూల్కు నీళ్ళు కావాలంటే పోతా ఉంటే వాళ్ళు వెహికల్ పల్ల వచ్చిరు కదా. మనం కూడా అంతే. మేధావనేటోడు ఎవడనంతా పల్ల కొడదాం నిరుద్యోగులకు. 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు ఈ మేధావి అనే బాడకవులు.
ఒక్కొక్కరిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి చెప్తాను కదా. రెచ్చగొట్టి రోడ్ల మీద కూర్చోబెట్టి ప్రగతి భవన్ దగ్గర నుండి అక్కడి నుండి ఎక్కడి పడితే అక్కడి తిప్పి ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ ఏకం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఈ మేధావి సంఘాలను ఇంకా మేధావి సంఘాలను రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇది ఒక్కొక్కడి మీద ఇది బోపియాలి. చిన్న పోరగాళ్ళ ఉత్సలు తీసుకొచ్చి బోపియాలి. తెలంగాణ వాదులు అంటున్నారు, నిరుద్యోగులు అంటున్నారు, నేను అనట్లే, తెలంగాణ నిరుద్యోగులు అంటున్నారు. ఈరోజు నేను బరాబర్ ఇదే భాష మాట్లాడతా, ఇది తెలంగాణ భాష, ఎవరితోనైనా పోయి మాట్లాడుకుందాం. మీరు మేధావులా? తెలంగాణ ప్రాంతం ఆగమైపోతా అంటే రోడ్డు మీద గడ్డి పీక్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు? కాళేశ్వరం కాళేశ్వరం అని ఇన్ని రోజులు మొగడు వచ్చిన ముండేడ్చినట్టు ఏడ్చిల్లి మేధావి సంఘాలు. తర్వాత విద్యుత్ కోళ్ళు అనేది ఓడి తీసుకొచ్చాడు. ఆ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన జస్టిస్ నరసింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ భూములకు సంబంధించి వాళ్ళ భార్య ఇందిరా అప్పుడు ఏంది కబ్జా చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు పోయింది. అప్పుడో న్యాయం ఇప్పుడో న్యాయం. ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక తెడ్డు మల్లన్న అన్నట్టున్నది వీళ్ళ కథ. ఇంత ఘోరమా తెలంగాణ బిడ్డలారా? ఈ మేధావుల గురించి మీరా ఈ మేధావులు ఎవడన్నా వస్తే నాకు చెప్పుర్రి. నా నెంబర్ ఇస్తా 9908572666 అనే నెంబర్ ఇస్తా. పిచ్చికు కొని ఒకటినాడు కొట్టుర్రు ఏమనైతే తర్వాత మన రేవంత్ రెడ్డిగా చెప్దాం. ఎందుకంటే మమ్మల్ని మొన్న మోసం చేసిండు, వీని వల్లనే ఉద్యోగం రావట్లేదని చెప్పాడు. అరే నేను ఒక యూపీఎస్సీ కోచింగ్ పోయి చదువుకుంటా అంటే అక్రమ కేసులు పెట్టిర్రు. ఇవాళ ఏంది ఇది? యువత తెలంగాణలో ఏం జరుగుతున్నది? లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఈయన వరస్ట్ సీఎం మేధావులు అంటాడు ఒక్కొక్కడు ఉన్నాడు ఈ తెలంగాణ. మోపై రాడా ఆ పార్టీలలో ఉన్నారు. వాళ్ళు ఎంత దారుణం అంటే నేను చెప్తున్నా కదా, ఎంత గలీజ్గా అంటే ఆ లాట్రిన్ సెప్టిక్ ట్యాంక్లా ఉన్న దానికంటే గలీజ్గా వీళ్ళు. వాళ్ళ పేర్లు వాళ్ళది ఏదో మన పెన్ డ్రైవ్ తీస్తే నేను మొన్న అన్న ఒక్కొక్కడు మామూలుగా ఇది పోసుకున్నాడు. నేను చెప్తున్నా కదా, మామూలు ఫోన్లు కాదు. నేనే చెప్పిన అరే నేను ఒక తల్లికి పుట్టినరా భయ్, ఒక మధ్యతరగతి రైతన్న బిడ్డ, నాకు తెలుసు ఆ విలువలు. దీన్ని నేను పక్కన పెడుతున్నా. ఇంకొకసారి ఈ తెలంగాణలో ఏ ఆడపిల్ల జోలికి పోయినా, లేకపోతే ఇంకెక్కడ ఏ కుటుంబాన్ని బెదిరించినా, లేకపోతే ఇంకెక్కడన్నా కబ్జా చేస్తే మీ బద్దలు బాసింగాలు అవుతాయి అని చెప్పిన. నేను చెప్తున్నా కదా, మేధావులు అని చెప్పేసి పాపం ఈయన గూకబెట్టి ఈయన చుట్టూ చేరిరు. ఈయన పాపం నేను చెప్తున్నా కదా, ఈయన ఎట్లా అంటే పద్మవ్యూహంలో చెక్కుకున్న అభిమన్యుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన పాపం అనిపిస్తుంది నాకు ఈయన చూస్తూ ఉంటే. ఆయన చుట్టూ మొత్తం ఆటాడతాడు. పద్మవ్యూహంలో నుండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు అర్జున్లా మారతాడు. అప్పటిలోపు ఉన్నది ఉంచుకున్నది అంతా అయిపోతుంది. చేతులు కాలితే ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసింది మేధావి వర్గమే. నేను దానికి రిటైర్డ్ను, నేను ఈ ఆఫీసర్గా పనిచేసి వచ్చిన అని చెప్పిన ఒక్కొక్కరిని బట్టలు బజ్జలు రాలేటట్టు కొట్టుర్రు. నేను చెప్తాను కదా, ఈరోజు తెలంగాణలో ఒక నిరుద్యోగులు నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర లైబ్రరీ చికటపల్లి లైబ్రరీ దగ్గర పోతే ఓ చెల్లె వచ్చి ఒకటే ఏడుపుడు కాదు, మామూలుగా ఏడుపుడు కాదు, ఒక తమ్ముడు వచ్చి మామూలు ఏడుపు కాదు. అన్న ఆ రోజన్నా కనీసం ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వచ్చినాయి కానీ వీళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరన్న, కనీసం మేము ఎగ్జామ్ రాసి ఉన్నా మాకు పోస్టులు ఇస్తలేరన్న, రాసి ఉన్న క్వాలిఫైడ్ అన్న, నాకు లెటర్ కూడా ఇచ్చిల్లన్న అని చెప్తున్నారు. ఇక ఏం చెప్పాలి? నేనన్నా ఆ మేధావి అనేటోడు మిమ్మల్ని రెచ్చగొచ్చిండు కదా, వాళ్ళ నచ్చి సారీ చెప్పి మీ కాళ్ళన్న మొక్కమను, లేకపోతే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి అడ్రస్ తెలియదు నాకు ఇప్పటివరకు. ముఖ్యమంత్రి గారు ఇగో పలానా రంజిత్ని టైంలో ముఖ్యమంత్రి గారు గీడ కలుస్తారు అన్న ఆచూకి ఎక్కడ నన్ను ఉన్నదా? నాకు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏడుంటాడో తెలియదు నాకు అసలు. ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే దాని ప్రాసెస్ ఏందో తెలియదు. రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవచ్చు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతారు. పక్క రాష్ట్రం నుండి ఫోన్ చేసిండు ఆయన, బాయ్ ఇట్లా ముఖ్యమంత్రిని కలవాలి, నేను ఎక్కడ కలవాలి అన్నాడు. మేరా నైమాలూం బాయ్ అన్న, అంతే అయిపోయింది. మనకు తెలియదు భయ్యా, అసలు మా ముఖ్యమంత్రి ఏడు ఉంటాడో నాకైతే ఇప్పటివరకు అయితే తెలియదు. ఆయన టీవీలో చూసుడు తప్ప దగ్గర అయితే కనబడడు. ఎందుకంటే ఆయన ప్రజలకు దగ్గర ఉండే వ్యక్తి కాదు. నిజాం ప్రభుకా బాప్ ఆయన. బ్రిటిష్ అందరికీ ఈ నిజాం ప్రభు ఈ బ్రిటిష్ వాళ్ళని కలిపితే వాళ్ళ పుర్రెలకి వెళ్ళినాయి, ఆ జుట్లకెళ్ళి వెళ్ళినాయి నేను అని చెప్పినది. గట్లనే ఉన్నది. మేధావులు అని చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, వీళ్ళ రాజకీయ పబ్బం గడవాలి. మళ్ళీ నా లొట్ట పీసుల పార్టీలను పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టి తెలంగాణ యువత జీవితాలతో ఆడుకోవాలి. వాళ్ళకి న్యాయం చేయొద్దు. మనం ఏం దాలే, రాత్రి కాగానే 7 కాగానే ఈయన బాటిల్ ఓపెన్ చేయాలి, చిందులు వేయాలి, అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలి, ఇండస్ట్రీ జీవితాలతో ఆడుకోవాలి, ఇతర దేశాల ట్రిప్పులని పోయి జీవితాలతో ఆడుకోవాలి. ఇదిరా మీ బతుకు మేధావి అనేటోడు. ఒక్కొక్కని చెప్తున్న బయటికి ఇప్పితే మళ్ళీ మీ పిల్లలు కూడా విడాకులు ఇచ్చేసి నీ కన్నా కూతురు బిడ్డ కూడా తూచి బాడకోవాలి అంటారు మేధావులు అంటాడు. పెన్ డ్రైవ్ బలంగా ఉన్నది, గట్టిగా ఉన్నది, మామూలు కాదు అది. వీళ్ళ ఏషాలు చి 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 ఈ తెలంగాణలో గిదా
ఇగో గీడ హరీష్ రావు అన్నాడు, ఏమన్నాడు? జాబ్